తెలంగాణ ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఆర్టీసీ డ్రైవర్ కోల శంకర్ గౌడ్ మృతదేహం తన అల్లుడి స్వగ్రామానికి చేరుకుంది. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ముత్తోజీపేటకు ప్రత్యేక అంబులెన్స్లో తరలించారు. ఇవాళ మధ్యాహ్నం అంత్యక్రియలు జరగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలో ఆ గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిన్న పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు శంకర్ గౌడ్. తీవ్ర గాయాలతో బాధపడుతున్న ఆయనను హైదరాబాద్ తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. హైదరాబాద్లోని డిఆర్టీఓ అపోలో ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని సొంతూరుకు తరలించారు. ఆర్టీసీ కార్మికులు నేతలు ముత్తోజీపేటకు చేరుకుంటున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు పోలీసులు. ఇక శంకర్ గౌడ్ మృతితో ఇవాళ నర్సంపేట బంద్కు పిలుపునిచ్చాయి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు. ఇవాళ కేంద్ర మంత్రి బండి సంజయ్ నర్సంపేటకు వెళ్లనున్నారు. ముత్తోజీపేటలో శంకర్ గౌడ్ అంత్యక్రియల్లో ఆయన పాల్గొంటారు. నర్సంపేటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఆత్మహత్య యత్నం చేసిన డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి చెందడంతో కార్మికుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. తెలంగాణ ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఆర్టీసీ డ్రైవర్ కోల శంకర్ గౌడ్ మృతదేహం తన అల్లుడి స్వగ్రామానికి చేరుకుంది. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ముత్తోజీపేటకు ప్రత్యేక అంబులెన్స్లో తరలించారు. ఇక ఇవాళ మధ్యాహ్నం అంత్యక్రియలు జరపనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలో ఆ గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, ఇక గత 3 రోజుల నుంచి కూడా ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టారు. అయినప్పటికీ కూడా ఆ ప్రభుత్వం చర్చలకు సిద్ధం అంటున్నప్పటికీ కూడా ఇటు కార్మికుల ప్రధాన డిమాండ్లు ఏవి కూడా పట్టించుకోవట్లేదు, నిర్లక్ష్యం చేస్తున్నారంటూ కూడా ఒక పక్క ఆర్టీసీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న ఏదైతే ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతితో కూడా ఒక్కసారిగా కార్మికుల ఆగ్రహం తీవ్ర స్థాయిలో చేరుకుంది. మరి ఈ నేపథ్యంలో ఇవాళ ఆర్టీసీ జేఏసీ నేతలు కూడా ఇటు ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది. మరి ఆ చర్చలు ఎంతవరకు సానుకూలంగా స్పందించే అవకాశం ఉంది? ఇందుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రైట్ భాగ్యశ్రీ, ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె అయితే సైరన్ మోగించారు, దానికి 3 రోజుల నుంచి వాళ్ళ కార్మికులు సమ్మెనైతే నిరసన కొనసాగిస్తుంది. ఇదే నేపథ్యంలో ఒక అవాంఛనీయ ఘటన నర్సంపేట డిపోలో శంకర్ గౌడ్ అనే కండక్టర్ అయితే ఆత్మహత్య చేసుకోవడం, పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇదే నేపథ్యంలో డ్రైవర్ కోల శంకర్ గౌడ్ మృతదేహం తన అల్లుడి స్వగ్రామమైన
వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ముత్తోజిపేటకైతే ప్రత్యేక అంబులెన్స్ తో తరలించారు. అతని అల్లుడింటి వద్ద చాలా ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అక్కడ పోలీసులు మిగతా చుట్టాలతో పాటు ప్రజలు కూడా గుమిగూడి రాస్తారోకో నిర్వహించే పరిస్థితి నెలకొంది. ఇదే నేపథ్యంలో పోలీసులు అక్కడికి భారీగా వచ్చేసి ఇక్కడ ధర్నా చేయొద్దనైతే ఒక గట్టి అల్టిమేటం జారీ చేయడం జరిగింది. ఇదే ప్రక్రియలో అంబులెన్స్ తో మధ్యాహ్నం అంత్యక్రియలు అల్లుడి ఇంటికాడ అంత్యక్రియలు జరిపే అవకాశం అయితే ఉంది. కుటుంబ సభ్యులు ఈ విధాన్ని తెలిపారు. ఇదే క్రమంలో ఆ గ్రామంలో పోలీసులు భారీగా మోహరింపు చేయడం జరిగింది. ఆర్టీసీ ఉద్యోగులు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిత్యం గత ప్రభుత్వంలో కూడా మేము బీఆర్ఎస్ ప్రభుత్వం రికవరీ పెడితే మీ ప్రభుత్వం అంటే అధికారంలో రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మేము ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం, మీ కోరికలు ఏవైతున్నాయో న్యాయపరమైన డిమాండ్లన్నీ మేము హక్కులో చేర్చుకొని మీకు న్యాయం చేస్తామని అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి ఈ రోజు అధికారంలో వచ్చాక ఆర్టీసీ కార్మికులను ఉద్యోగులను విస్మరించి మా ప్రాణాలు తీసేంత స్థాయికి తీసుకొచ్చిన పరిస్థితి లేకుందని అయితే ఆర్టీసీ కార్మికులు చాలా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని నిన్న పెట్రోల్ పోసుకున్న పరిస్థితి జరిగింది. ఆర్టీసీ కార్మికులు నేతలు ముత్తోజిపేటకు చేరుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలైతే పోలీసులు చేపట్టడం జరిగింది. శంకర్ గౌడ్ మృతదేహానికి ఇవాళ నర్సంపేట బంద్ను పూర్తిగా బంద్ కలైతే పిలుపునిచ్చారు. బీజేపీ ఇప్పటికే అటు ఆ శంకర్ గౌడ్ మృతితో కూడా ఇప్పటికే నర్సంపేట బంద్ కు కూడా పిలుపునిచ్చాయి. మరి ఆ మరోపక్క ఇటు బీజేపీ ఆ బీఆర్ఎస్ నేతలు కూడా ఈ బంద్ లో పాల్గొంటున్నారు. మరి అటు మరోపక్క కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఇవాళ ఆ శంకర్ గౌడ్ అంత్యక్రియలో పాల్గొంటున్నట్టుగా సమాచారం అంతా ఉంది. మరి ఈ నేపథ్యంలో ఏమైనా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకునే అవకాశం అయినా కనిపిస్తోందా? రైట్ భాగ్యశ్రీ, ఈ రోజు మాత్రము కేంద్ర మంత్రి అక్కడికి బండి సంజయ్ అయితే అక్కడికి చేరుకొని ఉన్నారు. దీని నేపథ్యంలో చాలా ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఇటు బీఆర్ఎస్ వాళ్ళు కూడా సంఘీభావం తెలిపి ప్రభుత్వంని ఇరకాటంలో పెట్టిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికైనా రాష్ట్ర సీఎం ఆల్రెడీ ఒక ప్రకటన విడుదల చేశారు. ఇక్కడ కూడా కార్మికులు శాంతియుతంగా ఉండాలి, ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడద్దని చెప్పారు. నిన్న మణిపూర్ లో ఉన్న రాష్ట్ర మంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క కూడా కార్మికులకు ఒక హితవు పలికారు. మీరు అన్నదమ్ములు లాంటి వారు, అక్క చెల్లెలు అంటారు, మీ కుటుంబ సభ్యులే ప్రయాణించేది కాబట్టి మీరు ఎక్కడ కూడా ఇబ్బంది పడకండి, మీ కోరికలు మీ డిమాండ్స్ ఏదైతే మేము చర్చిస్తున్నాం, ఆ చర్చల అనంతరం మేము దాన్ని సానుకూలంగా పరిష్కరిస్తామని చెప్పింది కూడా. అయినా కూడా కార్మికులు మీరు ఖచ్చితమైన హామీలు ఇస్తే తప్ప మేము ఈ కార్యక్రమాన్ని బంద్ చేయమనే పిలుపునిచ్చారు. దీనికి నేపథ్యంలో ఈ రోజు కేంద్ర మంత్రి ముత్తోజిపేట వచ్చి తన మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన రావడానికి జరుగుతుంది. ఈ నేపథ్యంలో అక్కడ చాలా తోపులాటకైతే దారితీసిన పరిస్థితులకు ఈ సంఘటన ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అక్కడ పోలీసులు అయితే నర్సంపేట డివిజన్ మైబాది వరంగల్ ఎస్పీ అయితే పూర్తి బందోబస్తుని అక్కడ కేటాయించారు. భాగ్యశ్రీ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.